కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదుదారులను ముద్దాయిగా చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద దాడి జరిగితే పరామర్శించకుండా హోంమంత్రి మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారని చెల్లుబోయిన వేణుగోపాల్ నిర్ణయించారు. ప్రశ్నించే గొంతు తొక్కేస్తున్నామన్నారు. మీ క్యాబినెట్ మంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. మీకు జతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆడబిడ్డకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ అన్నం నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఒక దారుణం జరిగింది. ఒక బాధితురాలు శ్రీలక్ష్మి, ఆమె నాకు ఈ ఇబ్బంది జరిగిందని ఒకరి మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీద కేసులు కట్టించేటువంటి కొత్త రాజ్యాంగం, ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో వాళ్ళని ముద్దాయిలు చేసేటువంటి కొత్త రాజ్యాంగం. అంటే బాధితుడు ముద్దాయిగా మారేటువంటి కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉంటే ల్యాండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అని సమాజం ఆలోచిస్తుంది. విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వంశీ తరపున